కొలతల ప్రకారం ఈజీగా మీకు మెజర్మెంట్తో పాటు ఎలా కట్ చేసుకోవాలో, ఖర్చులకు ఎలా వదులుకోవాలో, మనకి ప్రాబ్లం రాకుండా ఎలా ఉండాలో ఈజీగా చెప్పేస్తాను చూడండి. ఇప్పుడు మార్కింగ్ కింద అయితే ఇట్లా మార్కింగ్ స్ట్రేట్గా వేసేసుకోండి. అంటే ఎక్కడికి కరెక్ట్గా ఉందో అక్కడికి ఒక 2 మార్కులు వేసేసుకోండి. నేను ఆల్రెడీ బ్లౌజ్ కొలతలు పట్టుకున్నా, ఆ ప్రకారం చెప్తాను చూడండి. 14.5 ఇక్కడికి మొత్తం బ్లౌజ్ పొడవు 14.5 కదా 5.5 షోల్డర్ 5.5 పెట్టుకోండి. షోల్డర్ 5.5 పెట్టుకున్నప్పుడు మనకు ఆమదం సైజు కూడా 5.5నే వస్తుంది. ఓకేనా, ఈ ఆమదం సైజు కూడా 5.5 పెట్టుకోండి. ఇలా అడ్డం పొడవు వచ్చేసి మనకు నేను 12 ఇంచులు పెట్టుకుంటున్నా చూడండి. ఇలాగా 12 ఇంచుల కాడికి ఇలా మార్కింగ్ వేసుకోండి. మీరు ఖర్చులకి కుట్టేటప్పుడు మీకు ఎంత తక్కువ పడితే అంత ఉంచుకొని మిగిలింది కావాలంటే కట్ చేసుకోవచ్చు. మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. నాకు చాలా ఉన్నాయి కాబట్టి అంత టైం తీసుకొని చెప్పట్లేదు. ఇలా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా, ఇలా చెప్పేస్తున్నా. మనం కింద నుంచి అయితే నడుము సైజు తీసుకోవాలి కదా, నడుము సైజు కాడ 5.5 పెట్టుకుంటున్నా చూడండి. ఇలాగా ఒక మార్కింగ్ వేసేసుకోండి కరెక్ట్గా. ఓకేనా, ఇక్కడ షోల్డర్ పట్టుకొని షోల్డర్ కాడ 3 ఇంచులు మార్కింగ్ వేసేసుకోండి. 3.5 ఇంచులు కుట్టుకోండి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచు బాగా ఫుల్గా పడుతుంది. ఇక్కడ 1 ఇంచు కాడ మార్కింగ్ వేసేసుకోండి. ఇది బ్లౌజ్ కట్ చేసుకోండి. మీకు ఏ గల్లా కావాలంటే ఆ గల్లా కట్ చేసుకోవచ్చు. అందుకనే నేను గల్లా కట్ చేసి చూపించట్లేదు. మీకు నచ్చిన గల్లా మీరు పెట్టేసుకోండి. నీట్గా ఇలా మార్కింగ్ వేసుకున్న దగ్గర నుంచి కట్ చేసుకోండి చూడండి. ఇలాగా కింద కూడా మనకు స్ట్రేట్గా ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, కుట్టేటప్పుడు మాత్రం ఒక దిక్కు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతా పెట్టుకోకండి, ఇలా పెట్టుకోండి. అంటే మీకు ఇలా చూపిస్తాను చూడండి. ఇలాగా అంటే ఇంత తక్కువ తీసుకోండి. అయితే మనకి ఖర్చులకి ఇక్కడ లేవకుండా ఉండిపోతుంది. ఇక్కడ ఇది ఉంటుంది కాబట్టి కటింగ్లో ఎప్పుడైనా సరే ఇలా ఇంత తక్కువ క్లాత్ ఇంత పెట్టేసి తగ్గించేసుకోండి. నడుము కాడ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా, ఈ నడుము భాగానికి ఎక్కువ ఉండాలి, ఇటువైపు తక్కువ ఉండాలి. ఓకేనా, ఇప్పుడు మనం ముందు భాగం కట్ చేసుకుందాం. మీకు సాదాగా కావాలి అన్నారనుకోండి, ఇలా కట్ చేసేసుకోండి. సాదాగా కావాలి అంటే ఇలా వేసేసుకోండి. క్రాస్ కావాలంటే మాత్రం ఇలా వేసేసుకోండి. ఓకేనా, క్రాస్కి ఇలా క్రాస్ వేసుకోవాలి, సాదాకి సాదా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్ వేసుకున్నాం కదా, ఈ క్రాస్ వేసుకున్న కాడ నుంచి మార్కింగ్ ఎలా తీసుకోవాలో చెప్తాను. సేఫ్ బెల్ట్వి అవి. గల్లు వచ్చేసి 5 ఇంచులన్నర 6 ఇంచులు ఉంటుంది ఎవరికైనా సరే. నేనైతే 6 ఇంచుల కాడ మార్కింగ్ వేసేసుకుంటున్నా చూడండి. నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా ఎవరైనా ఇలాగే చెప్తారు, నేననే కాదు. ఇక్కడ నేను 3.5 పెట్టుకుంటున్నాను చూడండి. ఇక్కడికి ఉక్సుల పట్టి సైడు, ఇటు సైడ్ వచ్చేసి 2.5 అంటే కుట్టేసే టైప్ 2.5. ఇటు గల్ల మనకి నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా వేసేసుకోండి. మీకు నచ్చిన గల్లా పెట్టుకోండి. ఓకేనా, ఇలాగా. ఇప్పుడు మార్కింగ్ అయితే నేనైతే నా అంచనా ప్రకారం ఇలా గీసుకుంటా. ఎక్కువ చేస్తున్న వాళ్ళకి ఒకలా గీసుకుంటా, తక్కువ చేస్తున్న వాళ్ళకి ఒకలా గీసుకుంటా. ఎవరైనా ఇదే మాట చెప్తారు. ఓకేనా, ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇది 3, ఇది 4, ఇది 2.5. ఓకేనా, ఇలా మనకి ఆమదం సైజు కూడా ఇలా కట్ చేసేసుకోండి. నేను చెప్పేది వినబడుతుందో లేదో తెలియదో కట్ చేసేసుకున్నాను. నేనైతే వాన పడుతుంది ఫుల్గా కాబట్టి చూడండి. ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. నేనైతే కొంచెం ఎగస్ట్రా కట్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఏదైనా వేరే మోడల్ కావాలన్నాం అనుకోండి అప్పుడు మనకు కట్ చేసుకోవడానికి రాదు కాబట్టి నేనైతే ముందే తక్కువ కట్ చేసుకుంటున్నా. మీకు ఏ గల్లా కావాలంటే ఆ గల్లా కట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ వెనకాల సైడ్ దాని మీద ముందుది ఇలా నీట్గా పెట్టేసుకొని చూడండి. ఇక్కడ ఇలాగా మనకి ఇక్కడ ఆమదం సైజు కూడా బుగ్గలాగా రాకుండా ఉంటుంది. ఓకేనా, మనకి క్రాస్ పట్టికి చూడండి ఇటువైపు 3.5 ఇంచుల పెట్టుకోండి. కొన్ని కొలుచుకోండి 12 కాడికి. ఇటువైపు 3.5 ఇంచుల, ఇటువైపు 2.5 ఇంచుల. ఇంకా తగ్గించుకోవాలి తప్ప పెంచొద్దండి. ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ నేను ఫస్టే కట్ చేసుకునేదాన్ని, కాకపోతే అందులో వాళ్ళు ఇచ్చిన క్లాత్ సరిపోవట్లేదు. నేను మళ్ళీ ముక్క కొనుక్కొచ్చిన అనమాట. వాళ్ళు ఇచ్చింది జాకెట్ పీసు, ఇదేమో ముక్క. మనం ఇలా వేసుకోవాలి కరెక్ట్గా. అది ఐరన్ చేసిన ఇది చేయలేదు, అందుకే ఇలా అవుతుంది. ఇలా స్ట్రేట్గా కట్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్ ఏ కొలత ఉంటే ఆ కొలత ప్రకారం పెట్టుకోవాలి. నేనైతే చూడండి 9 ఇంచులు పెట్టుకుంటున్నా. 9 ఇంచుల కాడ స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా ఇక్కడ 3 ఇంచులు తగ్గించుకోండి, లేదా 3.5 తగ్గించుకోండి. ఈ షోల్డర్ పైన 1 ఇంచు తగ్గించుకోండి. నేను మీకు తప్పుగా అనుకోవద్దండి, వివరంగా చెప్పేటువంటి టైం లేదు. అందుకే నేను ఎప్పుడు నాకు ఇలాగే ఉంటుంది, అందులో ఏం లేదు. నేను అందుకే ఇలా మార్కింగ్ వేసి చూపిస్తున్నా. ఇలాగా మీకు ఇది ఫస్ట్ కట్ చేసుకొని ఓన్లీ ఒక్క హ్యాండ్స్కి మాత్రం, అంటే ముందు సైడ్ మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకోవడానికి కట్ చేసి చూపిస్తున్నా. ఇప్పుడు మీరు ఇలా కట్ చేసుకోండి. నేనైతే మీకు వివరంగా చూపిస్తాను చూడండి. ఇలాగా మనము ఒక సైడే కట్ చేసుకోవాలి, రెండు వైపు కట్ చేసుకోవద్దు. ఇలాగా ఇంత కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ముందు భాగానికి కరెక్ట్గా కుదురుతుంది అనమాట. ఓకేనా? నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.